ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లో 12వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ తెలియజేశారు. ఇక ఈ నామినేషన్లో భాగంగా బిగ్ బాస్ ఓపెన్ నామినేషన్స్ పెట్టారు. ఈ ఓపెన్ నామినేషన్లో ఇద్దరు ఇంటి సభ్యులని నామినేషన్ చేసి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే ఈ నామినేషన్ ప్రక్రియ తనుజ నుంచి స్టార్ట్ చేశారు. ఇక తనుజ అయితే గనక దివ్యని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే గనక, దివ్య, నేను ఎప్పుడైనా సరే నీతో మింగిల్ అయ్యి మాట్లాడదామన్నా సరే నువ్వు ఎప్పటికప్పుడు గొడవ పెట్టుకుంటూనే ఉంటావు. ముఖ్యంగా నిన్ను నామినేషన్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే గనక, ఆ రోజు భరణి సార్ వచ్చి నా కాల్కి ఆయింట్మెంట్ రాసి ఉంటే నువ్వేదో తోపులాగా ఫీల్ అయిపోయావు. నేనేమి భరణి సార్ని ఆయింట్మెంట్ రాయండి అని నా నోరు తెరిచి అడగలేదు. ఆయనంతటా ఆయన నేను రాస్తానమ్మా అని అన్నారు కాబట్టే నేను రాపించుకున్నాను. కానీ అక్కడ ఎలా అంటే ఏదో ఆయన కొంట్లో బాగాలేకపోయినా సరే నేను సేవలు చేయించుకున్నట్టు నువ్వు ఆ స్టేట్మెంట్ పాస్ చేయాలని చూసావు. ఆ విషయం నాకు నచ్చలేదు. ఇక సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ప్రతిసారి ఇలాగే నువ్వు నన్ను ఎప్పుడు కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించేస్తూ ఉంటావు. సో నాకు ఆ పాయింట్ ఏంటి అంటే గనక, ఒకవేళ నువ్వు అన్న మాట ఏంటి, సో మీకు ఇమ్యూనిటీ అవసరం లేదు అని చెప్పేసి, సో 10 వారాలు నామినేషన్లో లేని ఇమాన్యుయల్ 2 వారాలు ఆల్రెడీ కెప్టెన్ అయిన ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ కావాలి. నేను ప్రతిసారి కూడా నామినేషన్లో ఉంటున్న దానికి నాకు అవసరం లేదా దివ్య? దీనికి నువ్వు రీజన్ చెప్పాలి అంటే దివ్య అంది, ఆ పాయింట్లో నీకు కరెక్ట్ అనిపిస్తే నా పాయింట్లో నాకు కరెక్ట్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే అయితే నువ్వు నా నామినేషన్ యాక్సెప్ట్ చెయ్యు, అప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ నేను కూడా వినాల్సిన అవసరం అంతకన్నా లేదు అంటూ తనుజ అయితే ఇచ్చుకుంది. సో అయితే దివ్య అంది, సరే నువ్వు నన్ను నామినేషన్ చెయ్యాలనుకుంటున్నావు చేసుకో, నేను నిన్ను నామినేషన్ చెయ్యాలని అనుకుంటున్నప్పుడు నా పాయింట్లు నేను చెప్తానులే అంటూ దివ్య అయితే గనక తనుజ నామినేషన్ అయితే యాక్సెప్ట్ చేసింది. సో ఫైనల్గా తనుజ దివ్యని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్స్ కరెక్టేనా కాదా అనేది కామెంట్ చేయండి.